ఎమ్మెల్సీగా ఉంటాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనే అవకాశం ఉండదా? ఎందుకు ఎమ్మెల్సీ? ఎమ్మెల్సీ అంతే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనే ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా మీ ముందు ఉంటాను. ఆ ఎమ్మెల్యేల బలంతోనే మీరు ఎమ్మెల్యేసీ అయ్యారు. అవును, ఆ ఎమ్మెల్యేల బలంతోనే. అవును, ఓకేనా? అవును. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీగానే ఉంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే అవకాశం ఉంటుందా ఉండదా? నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఎమ్మెల్సీ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల ద్వారా అయ్యాను. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీనే, అందులో అనుమానం లేదు. ఈ రోజు రేపటి గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడైనా సరే నేను ఎమ్మెల్సీగానే ఉంటాను. అది దాని ముందు ఇది ఉండదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ నేను ఎమ్మెల్సీగా ఉంటానో అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగానే ఉంటాను. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు, ఏమని, మీరు గతంలో యాక్టివ్గా ఉండేవాళ్ళు, పోలీస్ ఆఫీసరు యాక్టివ్గా ఉండేవాళ్ళు అన్నారు. అంటే ఈ మాట చెప్పే ముందు మరి అంటే వేరే వాళ్ళు దీన్ని వక్రీకరించకుండా నేను 100% వైఎస్ఆర్ పార్టీలో ఎంతమంది దుర్మార్గులు నన్ను తొక్కేయాలనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మంచి పొజిషన్లో పెట్టారు. అందులో అతిశయోక్తి లేదు.